నమస్తే, నా పేరు వెంకటస్వామి ఆచార్య. మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. ఈరోజు ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ రంగంలో ఒక దిగ్గజం, రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చే కష్టాలను నష్టాలను ఎదుర్కొంటూ తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ పెట్టి రియల్ ఎస్టేట్ బాధ్యుల కోసం పోరాటం చేస్తున్న కొల్లూరి శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, మీరు మా స్టూడియోకి రావడం చాలా సంతోషకరం. సార్, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది అని అంటే మీరు ఏమంటారు? సార్, తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్కు చాలా వనరులు ఉన్నాయి. ఎక్కడికంటే కూడా వనరులు ఉన్నాయి. మనది తెలంగాణ రాష్ట్రంలో ఒక 4 సిటీలుగా విభజించారు. 4th సిటీస్ దాకా విభజించారు. మన తెలంగాణ ఉన్న హైదరాబాద్ని. దాని చుట్టూ మణిహారం, త్రిబులార్, రింగ్ రోడ్. అయితే నేను గవర్నమెంట్ కూడా అప్పీల్ చేస్తున్నా. ఏం అప్పీల్ చేస్తున్నా అంటే, ఈ త్రిబులార్ కట్టేటప్పుడు దాని అమ్మట చుట్టూ ఒక కెనాల్ దవ్వండి. కెనాల్ దవ్వి దాంట్లో బోటింగ్ పెట్టండి. టూరిజం డెవలప్ అవుద్ది, రియల్ ఎస్టేట్ డెవలప్ అవుద్ది. రూపింగ్ పెట్టండి. రూపింగ్ పెడితే రూపు వల్ల టూరిజం డెవలప్ అవుతుంది. తెలంగాణలో ఉన్న వనరులు ఎక్కడ కానీ లేవు. నీటి వసతులు కానీ అన్ని విధాలుగా మన దగ్గర ఉన్న ఖనిజ సంపద కానీ అన్ని రకాలుగా మనకు ఉపయోగపడటానికి మనకు భాగ్యనగరం అనే పెద్ద మహానగరం ఉంది. దాని 4 సిటీలుగా ఉన్నాయి. దాని రంగంలో ముందుకు చాలా ఉంది. కాకపోతే ఈ తెలంగాణలో ఆర్థిక దోపిడీ ఎక్కువైంది. ఈ స్కైబర్ నేరగాళ్ల కోసము ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు గవర్నమెంట్. 1930 టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు. అలానే ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగ బాధ్యతలకు కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెడితే సమస్యలు ఎక్కడున్నాయి, ఏంది, ఈ పేద ప్రజలు ఎలా ఇబ్బందులు పడుతున్నది గవర్నమెంట్ తెలుస్తుంది. అంటే ఇంత అద్భుతంగా ఎదిగింది హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కు మంచి ప్లేసు అని మీరు చెప్తున్నారు. ఇట్ ద సేమ్ టైం బాధితుల కోసం టోల్ ఫ్రీ నంబర్ పెట్టాలనే మాట కూడా చెప్తున్నారు. అసలు దాన్ని అంత పరిస్థితిలోకి ఎందుకు వచ్చింది? అసలు చట్టంలోనున్న లొసుకులు చాలా ఉన్నాయి. ఒక పామ్ ల్యాండ్ ఉంది. ఒక 100 ఎకరాలు ఒక రియల్టర్ కొనుక్కుంటాడు. కొనుక్కున్న తర్వాత ఏం చేస్తాడు, ఒక్కొక్క 5 గుంటలు ఒకరికి రిజిస్ట్రేషన్ చేసి అమ్ముతాడు. ఆ 100 ఎకరాలలో 70 ఎకరాలు అమ్మగలుగుతాడు. 30 ఎకరాలు రోడ్ల కనుక వదిలిపెడతాడు. అది ఆ లేఅవుట్ పర్మిషన్ ఉండదు. ఫామ్ ల్యాండ్ పర్మిషన్ ఉండదు. ఆ రోడ్లన్నీ ఎవరి పేరు మీద ఉంటాయి? ఎవరైతే రియలైటర్ 100 ఎకరాలు కొనుక్కున్నారో 30% ల్యాండ్ అలా పేరు మీద ఉంటాయి. ఈ కొనే కస్టమర్ ఏం ఆలోచన చేస్తాడంటే, నాకు 5 గుంటలు రిజిస్ట్రేషన్ చేసిండు, నేను సంతోషంగానే ఉన్నా, నేను మంచిగానే ఉన్నా అనుకుంటాడు. ఈ రియల్ ఎస్టేట్ ఒక 10 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఏమైంది, రియల్ ఎస్టేట్ పెట్టరు కానీ కొన్నోళ్ళు కానీ ఉండరు. మార్పులు జరుపుతుంటే రెవెన్యూ పెరుగుతుంది, రేట్లు, భూముల రేట్లు పెరుగుతాయి, విపరీతంగా పెరిగిపోతుంది. పెరిగిపోయిన తర్వాత అక్కడ ఉన్న వారి పిల్లలు ఏం చేస్తారంటే, అరే ఇది మా నాన్న సంపాదించడు, మా ఇంట్లో డాక్యుమెంట్లు ఉన్నాయి, ఒక 30 ఎకరాల భూమి ఉంది నాకని కోర్టు పోతాడు. ఇది ఒక లొసుకు. ఈ లొసుకుల ఆధారంగా వాళ్ళు చేసే పని చాలా నీచమైన పని. ఇలాంటి పనులు అవుతాయి. అందుకనే నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఒక సూచన చేశారు. మీరు ఎక్కడ కూడా ఇల్లీగల్ గా పామ్ ల్యాండ్లలో బిల్డింగులు కట్టినా కూలగొడతాము. మరి అలాంటప్పుడు ఇంకోటి, బిల్డింగ్లు కట్టినా కూలగొట్టేదానికి ఫామ్ ల్యాండ్ కి అసలు అమ్మే పర్మిషన్ అదే చెప్పి ఫామ్ ల్యాండ్ కొనొద్దు, అమ్మొద్దు అని నిన్న రంగనాథ్ గారు సూచన చేశారు. సూచన చేసిన తర్వాత ఒక దినపత్రిక, ఒక మీడియా ఛానల్ వచ్చింది. నేను ఉదయం లేవగానే టీవీ ఆన్ చేయగానే చూసిన. నేను ఏమని వచ్చిందంటే, ఈ హైడ్రాకి ఎక్కడిది ఈ ఆలోచన ఎవరిచ్చారు? మా మీద పడి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయనియరా అని కొంతమంది స్వార్థపరులు మాట్లాడే మాట. నీవు ప్రజలకు సేవ చేయాలి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండాలి, డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచన నీకు ఉన్నప్పుడు నాణ్యత కూడా లోపించకుండా కస్టమర్ కానీ ఎవరికి కానీ, ఇప్పుడు 30 ఎకరాలు ఉంది, ఆ 30 ఎకరాలు ఎవరికి చేస్తారు? మీరు ఎవరు ఇయ్యరు, మీ దగ్గర పెట్టుకుంటారు, మీ దగ్గర డాక్యుమెంట్. రేపు పొద్దున కోర్టు పోతే లీగల్ సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలు రావద్దని నేను కూడా వాళ్ళకు కూడా రియల్ ఎస్టేట్ కూడా నేను సూచన చేయదలుచుకున్నా. మీరు కూడా గవర్నమెంట్తో చర్చించండి. ఆ చర్చల్లో మాలాంటి వాళ్ళని పిలవండి, మేధావులను పిలవండి, రిటైర్డ్ జడ్జీలను పిలవండి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లను పిలవండి, మేధావులను పిలవండి, ప్రజా సంఘాలను పిలవండి, అందరూ పార్టిసిపేట్ చేయండి. మీరు అందరం కలిసి కూడా పేదోని న్యాయం చేయాలి. ఒక సామాన్యుడు ప్లాట్ కొనుక్కొని ఏం చేస్తాడంటే, ఒక ఆమె భార్య ఇళ్లలో పనిచేస్తుంది. ఇళ్లలో పని చేసి ఏం చేస్తుంది, అరే మా ఒక్కసారి 10 లక్షలు పెట్టి కట్టలేము,
ఏదో స్కీములు పెట్టి పొందామని చెప్తారు. అసలు ఈ స్కీముల విధానం ఏంది? మీకు ఎక్కడ ఏ నిజంగా చట్టం ఉంది? నిజంగా సార్, ఇప్పుడు ఫామ్ ల్యాండ్ లేఅవుట్ చేసి అమ్మేవాళ్ళు ఎక్కువ మట్టుకి ఆ, బంగారం ఇస్తామని, ఆ, ఒక 10 గ్రాముల ఎండి ఇస్తామని, యాక్టివా ఇస్తామని, లేకపోతే విదేశాలకు టూర్ ఉంటుందని. భూమి అమ్మేవాడు, భూమి కొనేవాడు భూమి కోసమే వస్తాడు. ఇది ఎక్స్ట్రా ఆఫర్స్ అసలు దేనికోసం పెడతారు? దాని అంతర్యం ఏంది? ఇప్పుడు ఈ కొనేవానికి ఈ స్కీములు చెందవు. ఉమ్, మధ్యన ఎవరైతే మీడియేటర్స్ కమిషన్ ఏజెంట్ ఉంటారో ఉమ్, వాళ్ళ కోసం పెట్టే స్కీములు ఇవి. ఓకే. వాళ్ళకు కూడా నిండా ముంచుతారు. ఉమ్, ఈ రియలేటర్లు వాళ్ళకు కూడా కమిషన్ అయిన రోజులు ఉన్నాయి. వాళ్ళు కూడా రోడ్ల మీద అడుక్కొని తినే పరిస్థితులు సోదరులు. ఉమ్, ఈ కమిషన్ ఏజెంట్లు కూడా డబ్బులు ఇయ్యక ఓకే. రోడ్ల మీద బిచ్చం ఎత్తుకునే పరిస్థితులు వాళ్ళ పాపం అనకూడదు. నేను ఆ మాట వాడకూడదు, వాడుతున్నా కూడా. అదే, అదే. ఎందుకు వాడుతున్నంటే వాళ్ళ మనోభావాలు అంత ఘోరంగా ఉన్నాయి. వాళ్ళు సంపాదించిండు, కోట్ల సంపాదించలేదు అంటే రియల్ ఎస్టేట్ రంగం చాలా మంచి రంగం. నీతి నిజాయితీ చేయగల ఒక రియలేటర్ ఉండండి. ఆ రియలేటరు నేను వ్యాపారం చేయాలి, మంచిగా వ్యాపారం చేయాలనుకున్న అతను ఈ స్కీమ్లు ఎడబెట్టగలుగుతాడు. ఈ స్కీమ్లు ఇవ్వలేడు, విదేశాల టూర్లు పెట్టలేడు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా చేసి ఈ దగ్గర ఇంకొక చిన్న ఉదాహరణ ఉంది. దీంట్లో ఒక రైతు దగ్గర ల్యాండ్ తీసుకుంటారు. ఒక 50 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు జీపీఏ చేసుకుంటారు. జీపీఏ చేసుకొని కొద్ది అమౌంట్ ఇస్తారు, ఎక్కువ పెద్ద ఇయర్ వాళ్ళకి. ఒక 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు ఇస్తారు భూమి ఆ భూమి యజమానికి. ఆ భూమి ధర 1 కోటి రూపాయలు, 2 కోట్లు ఉంటది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్లాట్లు ఆ జీపీఏ చేసుకున్నాక మొత్తం టోటల్ గా అమ్మేస్తారు. పర్మిషన్లు ఉండవు, లేఅవుట్ ఉండవు, డిటిపిసి పర్మిషన్లు ఉండవు, అమ్మేస్తారు. అమ్మేసి స్కీములు పెట్టి అమ్ముతారు. అమ్మిన తర్వాత ఇప్పుడు ఇంత అమ్ముతుంటే, ఇంత ఇది చేస్తుంటే, గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ అధికారులు ఉన్నారు. ఆ లేఅవుట్ చేసినప్పుడు అక్కడికి ట్రాన్స్పోర్ట్ కానీ, జనాలు వెళ్ళడం కానీ, రావడం కానీ ఉంటుంది. ఇదంతా చూస్తూ ఎట్లా అది అందరు ఊరుకుంటారు? అది ఆబ్జెక్షన్ చేయొచ్చు కదా. ఇప్పుడు పరిపాలించే వారికి ఎవరికైనా ఆ సీట్లో కూర్చున్నప్పుడు మనకేం తెలియదు. కింది నుంచి సలహాలు పోతే తెలుస్తుంది. ప్రతి ఒక్కటి గ్రౌండ్. ఇప్పుడు ఒక రాజకీయం చేసే నాయకుడు కూడా ప్రజల్లో ఉంటే ప్రజల సమస్యలు తెలుస్తాయి. ఏసీ రూమ్ లో పండుకుంటే తెలియదు. ఇది కూడా గ్రావిటీకి పోతే తెలుస్తుంది. ఇప్పుడు మేము ఈ గ్రావిటీ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు ఈ సమస్యలని తెలుసు కాబట్టి వేదికగా చెప్తున్నా, ఈ మీడియా వేదికగా చెప్తున్నా. ఏం చెప్తున్నా అంటే ఇలాంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు వ్యతిరేకం కాదు. మంచిగా వ్యాపారం చేయండి, మీకు మంచి సలహాలు ఇస్తాం. మీరందరూ బాగుండాలి, ప్రజలు బాగుండాలి. ప్రజలే దేవుళ్ళు. వాళ్ళు బాగున్నప్పుడే మనం వ్యాపారం చేయగలుగుతాం. వాళ్ళని ఆగం చేసి ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ఒక వ్యభిచార సంస్థల కంటే ఎక్కువ ఘోరమైపోయింది. నేను ఇంత ఘోరంగా పదాలు వాడుతున్నా. ఎందుకు వాడుతున్నా అంటే ఈ ఒక సభ్య సమాజంలో అరే నేను ఉదయం లేచిన కాడ నుంచి నాకు ఒక 100-200 కాళ్ళు లిఫ్ట్ చేస్తా. నాకు 100-200 కాళ్ళు లిఫ్ట్ చేస్తే మధ్యాహ్నం వరకు నాకు ఒక 70-80 కాళ్ళు వాళ్ళే ఉంటాయి. సార్ నేను ప్లాట్ కొనుక్కున్నా, నా ప్లాట్ ఇట్లా మోసపోయినా, దానికి పర్మిషన్ లేదు, నేను ఆ రైతు డబ్బులు ఇవ్వలేదు, వెంచర్ చేసిండు, లేఅవుట్ పర్మిషన్ తీయలేదు, మాకు ప్లాట్లు అమ్మిండు, ప్లాట్ కొనుక్కున్నా, ఆ రైతుకు డబ్బులు ఇవ్వనందుకు ఆ రైతు జీపీఏ క్యాన్సిల్ చేసిండు, మా పరిస్థితి ఏంటి సార్ అని ఫోన్ చేస్తారు. ఎటు పోవాలి? ఈ పేద ప్రజలంతా ఎటు పోవాలి? మళ్ళీ దాంట్లో మామూలుగా ఇలాంటి సైట్లు కొనే వాళ్ళంతా చిన్న వ్యాపారాలు, బండ్ల బండ్లు, ఇడ్లీ బండి, మన మిరపకాయ బజ్జీలు వేసుకునే బండ్లు. పోనీ ఇంకో గొప్ప విషయం కూడా చెప్తా. ఒక ఎన్ఆర్ఐ ఉంటాడు. ఆయన ఇక్కడ నుంచి ఎందుకు పోతాడు? వేరే దేశాలకు పోయి డబ్బులు సంపాదించుకొని తన కళ నెరవేర్చుకోవాలి. నా సొంత దేశంలో నాకు మంచి సంపన్నంగా నేను అక్కడ పోయి ఎన్ఆర్ఐ వచ్చిన నేను గ్రాండ్ గా ఉండాలని ఒక మంచి ఇల్లు కట్టుకుందాం అని ఆలోచన చేసి ఒక ప్లాట్ కొనుక్కుంటాడు. ఆయన ఎక్కడో ఉండి డబ్బులు పంపుతాడు, ఎవరో మీడియేటర్ ద్వారా ఆ ప్లాట్ కొంటారు. ఆయన వచ్చే వరకు ఆ ప్లాట్ ఉండదు, ఇది ఉండదు. ఆయన వచ్చిన కాడ నుంచి వచ్చి 1 నెల 2 నెలలు ఉండాలి ఇక్కడ. ఆ 2 నెలలు ఇదే పోరాటం చేయాలి, ఇదే సమయం. 2 నెలల తర్వాత మళ్ళీ పోతే వీసా క్యాన్సల్ అవుతుంది. ఈయన పరిస్థితి ఏంది అంటే ఈ లెక్కన మొత్తానికి ఫామ్ ల్యాండ్ అనే దానికి ప్రజలు కొనొద్దనే మీరు సూచన చేస్తారా? 100% చట్టబద్ధత ఉందని కొనండి. చట్టబద్ధత లేని దాన్ని ఏది ఎంకరేజ్ చేయకండి. ఈ అన్ని స్కైబై నేరాల కంటే పెద్ద నేరాలు. ఈ నేరాలను మీ ఎవ్వరు కూడా ప్రోత్సహించొద్దు. ఎందుకంటే నేను వాళ్ళకు సూచన చేస్తున్నా. ఇప్పుడు గవర్నమెంట్ కూడా దీని మీద ఒక సెమినార్ పెట్టి మంచిగా ప్రజల్లో చైతన్యం కల్పించాలి. ఆ చైతన్యంతో పాటు ప్రతి మంది మేధావులు చేయండి, అందరినీ స్పాన్సర్ చేసి చేయండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. సువర్ణ భూమి అని ఒక ఫామ్ ల్యాండ్ పెట్టారు. దానికి ప్రమోటర్స్ ఎవరు? విశ్వనాథ్ గారు, గొప్ప గొప్పోళ్ళు, రామ్ చరణ్, ఇలాంటి మేధావులంతా పెట్టారు. ఇవాళ దాని పరిస్థితి ఏంది? మూతపడ్డది.
ఇవాళ ఎవరు బాధ్యులు అవుతారు? మీరు ఏమైనా ఇస్తారా? ఈ పేదోళ్ళకి డబ్బులు ఇవ్వగలుగుతారా? మీరు 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 వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఏముందా? మీరు ఏదో ఘనంగా కాదు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా. నిన్న మొన్న ఒక వెంచర్లో ఈయన నాగేంద్ర బాబు కొడుకు ఆయన కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తుండ్రు. దయచేసి మీ సినిమా ప్రముఖులకు కూడా మంచి సెలబ్రిటీలకు కూడా నేను ఒకటే సూచన చేస్తున్నా, చట్టబద్ధత ఉంటే దాంట్లో ప్రమోటర్గా మీరు అది చేయండి, లేకపోతే చేయవాకండి. దయచేసి మీకు చెప్పే సూచన అది. నేను అసలు ఇంకోటి అన్నగారు, ఈ ఫామ్ ల్యాండ్ అనేది లేఅవుట్ చేసి అమ్మడానికి ఉందా లేదా? లేదు, చట్టంలో లేదు. అంటే ఏదైతే భూమి వ్యవసాయ భూమి ఉందో దాన్ని లేఅవుట్ చేసి అమ్మడానికి లేదు. లేదు. అయితే అమ్మినా వీళ్ళు గుంటల ప్రకారం అమ్ముతారు. ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి ఏదన్నా అడిగితే మేము గుంటల ప్రకారం అమ్మితే దీంట్లో జరిగేది నష్టం ఎవరికి? గవర్నమెంట్ కి ఇన్కమ్ పోతుంది. ఎంత ఇన్కమ్ పోతుంది అంటే, నీకు నాలాగా అడిగితే గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుంది. అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మితే గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుంది? రాదు కదా. రైతు మీద ఎలాంటి ట్యాక్స్ లేదు. ఇప్పుడు ఇది ఒక పెద్ద ఆర్థిక దోపిడీ. ఇది అటు గవర్నమెంట్ కూడా నష్టమే. గవర్నమెంట్ 100% నష్టం. ఇది అంటే ఇటు జనంకు నష్టమే, గవర్నమెంట్ కు నష్టమే. ఇంకోటి, ఈ మధ్య షాదీనగర్ దగ్గర వీకెండ్ హౌస్ అని కడుతున్నారు. ఫామ్ ల్యాండ్లలో వీకెండ్ హౌస్. సండే రాగానే ఓ ఫ్యామిలీ పోవడానికి ఒక గెస్ట్ హౌస్ కట్టుకుందాం, గెస్ట్ హౌస్ చేసుకుందాం, మంచిగా అది చేద్దాం, ఇది చేద్దాం అని చెప్పి కంటైనర్లు కూడా పెడుతున్నారు. కంటైనర్లు పెడుతున్నారు. తర్వాత ఇల్లు, గెస్ట్ హౌస్ కూడా కడుతున్నారు. డైరెక్ట్ ఇల్లు కూడా కట్టేస్తున్నారు. వాళ్ళు కూడా లీగల్ ఏది కాదు. అందుకనే హైడ్రా కమిషనర్ గారు, మీరు చట్టబద్ధత ఉంటే కట్టండి, లేకపోతే లేదు, మేము కూలగొడదామని చెప్పింది. నేను 100% సపోర్ట్ చేస్తున్నది ఆ విషయంలో. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యతిరేకం కాదు ఇది. కానీ అన్నగారు, హైదరాబాద్లో హైడ్రా వచ్చినప్పటి నుంచి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయింది. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మొత్తం సర్వనాశనం అయిపోయిందని ప్రతిపక్షాలు కావచ్చు, లేకపోతే కొంతమంది రియలేటర్ కావచ్చు అంటున్నారు. అసలు హైడ్రా అనేది హైదరాబాద్కు మంచిదా చెడ్డదా? హైడ్రా మంచిదేనా? ఎప్పుడు గత పాలకులు స్వతంత్రం వచ్చినప్పుడు 50 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది, ఆ తర్వాత తెలుగుదేశం పరిపాలించింది, ఆ తర్వాత బీఆర్ఎస్ పరిపాలించింది, ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలిస్తుంది. ఇదంతా మీ పెద్దల పుణ్యమే కదా ఇదంతా జరిగింది. మీ అవకాశం కొద్ది పర్మిషన్లు ఇప్పించారు, ఆఫీసర్లు పర్మిషన్లు ఇచ్చి అడవులుగా పర్మిషన్లు ఇస్తారు. ఇలా పేదవాడు ఎక్కడో ఒక దగ్గర మీకు ఎఫ్టీఎల్ను ఏంటో అది మీరు హెచ్ఎండిఓ లేఅవుట్ ఇస్తేనే కొన్నది. వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవాళ ఎక్కడికి పోలేరు. పోని ఆడ చిన్న వ్యాపారం చేసుకోమని ఎక్కడో ఆ రోజుల్లో కష్టపడి ఇల్లు కొనుక్కుండు. ఆ ఇల్లు వదిలిపెట్టి ఊరు చివర మీరు ఏదో ఇస్తా అంటారు, ఓ ఇల్లు వసతి కల్పిస్తాం, ఇస్తాము, వాళ్ళకు 25,000 డబ్బులు ఇస్తాం, అది అంటారు. అక్కడి నుంచి అక్కడికి పోవాలి. అక్కడ వ్యాపారం ఉండదు, అక్కడికి ఏముండదు. వాని బతుకు తెరువు మీద, వాని జీవనాధారం మీద దెబ్బ పడుతుంది. ఏం చేయాలి ఆయన? ఆ సామాన్యుడు చాలా ఇబ్బంది పడతాడు. ఉన్నోళ్ళు ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఎల్బీ నగర్కు, హైటెక్ సిటీకి, మాదాపూర్కు, గచ్చిబౌలికి, నానక్రామ్గూడకు ఎంత వ్యత్యాసం ఉందంటే ఎల్బీ నగర్కి అంత వ్యత్యాసం. పోనీ ఇంకా ఐదు నగర్ ఉంది, ఇంకా డౌన్. ఇప్పుడు ఇక్కడ మెట్రో బతకలేడు, ఫెసిలిటీస్ వేరు, ఇక్కడ స్పెషలిస్ట్ వేరు. దీనికి చాలా ప్రతి వ్యవస్థకు అనుసంధానం ఉంటుంది. ఒకడు దొంగతనం చేయాలంటే వాడు ఏం చేస్తాడంటే వాడి విద్య వాడి గొప్పది, దొంగతనం చేయాలని కూడా విద్య గొప్పది. ఈ రియల్ ఎస్టేట్ లో కూడా అట్లా తయారయ్యారు. ఏ లొసుగు దొరికించుకుని ఏ చేసి ఎట్లా డబ్బులు సంపాయాలి, ఈ డబ్బులు సంపాదించి ఏం చేస్తారు తెలుసా? మళ్ళీ మోసం చేస్తారు. ఒక దగ్గర 100 ప్లాట్లు అమ్మారు బీడీఎల్ కంపెనీ వాళ్ళకు 100 ప్లాట్లు అమ్మారు. లేఅవుట్ లేదు, ఏది లేదు. రైతులు నాన్ అగ్రిమెంట్ ఇచ్చి అమ్మారు. ఆ పెద్ద మనిషి నా విజిటింగ్ కార్డు చూసి నాకు ఫోన్ చేసింది. నేను ఇంటికి పోయినా. ఒకప్పుడు రాజకీయాల్లో పురోహితుడు, ఆయన్ని మహబూబ్ నగర్ జిల్లాలో గుర్తుపెట్టిన నాయకుడు ఉన్నాడు. అలాంటి పరిస్థితి ఇవాళ 92 ఏళ్ళు ఆయన రేపు ఫ్యూచర్ ఏంది? నాకు ఇల్లు కావాలి, నాకు సొంత ఇల్లు కావాలి, ఉన్న భూమి వాళ్ళకు అగ్రిమెంట్ ఇచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. ఏం చేయాలి? ఆయన అమ్ముకొని వెళ్ళిపోయారు, ఇటు డబ్బులు కట్టలేదు. వాళ్ళు పర్మిషన్ తెస్తలేరు, నాకు డబ్బులు ఇస్తలేరు. ఫోన్ చేస్తే ఎత్తారు. ఒక రైతు ఆడికి పోయి కూర్చొని కొంచెం బాధతో అగ్రెసివ్గా మాట్లాడతాడు. రైతు ఖచ్చితంగా మాట్లాడతాడు. వాళ్ళు ఏం చేస్తారు? చెప్పలేక 100కి డైల్ చేస్తారు. 100కి డైల్ చేయగానే వాళ్ళు వస్తారు. సార్ ఇక్కడ న్యూసెన్స్ అయితే ఫోన్ వచ్చింది సార్, దయచేసి మీరు వెళ్ళిపోవాలి ఈ నుంచి అని పోలీసు వాళ్ళు అంటారు. వాళ్ళ తప్పలేదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడం ధర్మం కాదని వాళ్ళ వృత్తిరీత్యా ధర్మమే. అదే కంప్లైంట్ తీసుకుపోయి మళ్ళీ పోలీస్ స్టేషన్ ఇచ్చిన ఒకసారి ఇది లీగల్, మాకు సంబంధం లేదని ఆడంటారు. ఏం చేయాలి? సామాన్యుడు ఎక్కడ పోవాలి? అంటే ఇప్పుడు దీని మీద ప్రభుత్వం కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, అంటే మీలాంటి వాళ్ళ ద్వారా, అంటే మీరు జనం కోసం పోరాడదాం, ఏదైతే భూమిని నమ్ముకొని ఒక ఇల్లు, చిన్న స్థలం కొనుక్కోవాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి అని
వాళ్ళ జీవిత ఆశయంగా పెట్టుకుని అసలు చిన్న ఒక 50 గజాల ఇల్లు కట్టుకోవడమే జీవిత ఆశయంగా ఆశయం. చాలా మంది బతుకుతున్నారు. అది దగ్గర దగ్గర 80% జనం అందులోనే బతుకుతున్నారు. అలాంటి వాళ్ళకు నేను అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలని ప్రభుత్వానికి మీరేమన్నా రిప్రజెంటేషన్ ఇచ్చి ఇట్లా చేయాలనేది మనం సూచన చేస్తున్నారు. సార్, నేను త్వరలో ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నా సార్, ప్రతిపక్ష నాయకులు కలుస్తున్నా, కుల సంఘాల నాయకులు కలుస్తున్నా, ప్రజా సంఘాలను కలుస్తున్నా, మేధావులు కలుస్తున్నా, ఆఖరికి విమలక్క సంజక్కలతో సహా కలుస్తా. నా వెబ్సైట్ ఉంది, www.realestate.com అని నా వెబ్సైట్లో ఉంది. ఎవ్వరు విమర్శించినా హుందాగా స్వీకరిస్తా, సలహాలు ఇస్తే హుందాగా స్వీకరించి ఒక వాళ్ళకి ఈ పేదవానికి ఏ విధంగా న్యాయం చేయగలుగుతా, ఈ పేదవానికి ఏ విధంగా న్యాయం చేస్తే నేను ముందుకు పోగలుగుతా అనే దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టదలుచుకున్నాను. నేను ఎవరికి వ్యతిరేకం కాదు, ఈ అవినీతికే వ్యతిరేకం. నేను గవర్నమెంట్ ల్యాండ్లు ఆక్రమించండి. ఇప్పుడు ఇవాళ ఇంకో ఉదాహరణ చెప్తా. అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఏదో దొంగ జీవులు పట్టుకొచ్చి ఆ రైతులకు నా చిన్న చిన్న అమౌంట్ నా దగ్గర ఇప్పుడు ఒక 10-20 కేసులు ఉన్నాయి నా దగ్గర. అసైన్మెంట్ ల్యాండ్స్ ఆ రైతులను బెదిరించి, పోలీసు వాళ్ళతో బెదిరించి వాళ్ళ మీద కేసులు పెట్టి చూశాంగా. నిన్న మన ఒక చిన్న సంఘటన, ఎంపీ ఈటల రాజేంద్ర గారు ఒక రియల్ ఎస్టేట్ చేసే దాని మీద ఒక రియలేటర్ మీద చేసి నేనైతే నేను చాలా దగ్గరగా చూసిన రాజేంద్ర గారిని దాదాపు ఒక 20-30 సంవత్సరాల నుంచి గమనిస్తాను నా రాజకీయ జీవితంలో. కానీ రాజేంద్ర గారు అలాంటి వ్యక్తి కాదు. కానీ ఆయనలో వచ్చిన ఆవేశం, ఆవేదన తట్టుకోలేకపోయింది. ఏం చేస్తాడు? ఎక్కడ చూసినా సమాజంలో ఇలాంటి ఈ కుళ్ళు కుతంత్రాలు తట్టుకోలేక చేసుకుంటే ఆయన మీద కేసులు. గవర్నమెంట్ తప్పంటలేదు, గవర్నమెంట్కి సలహాలు ఇచ్చే వాళ్ళ తప్పదు. ఇంకోటి, ఒక డాక్యుమెంట్ సరిగ్గా ఉండదండి. డబ్బులు ఇస్తే డిటిపిసి వాళ్ళు కానీ హెచ్ఎండి వాళ్ళు కానీ పర్మిషన్ ఇస్తారు. అధికారులు లంచాలకు బానిసలై ఈ లంచాలు తీసుకోవడం మరిగిన తర్వాత ఈ ఏ లేఅవుట్ అయినా సరే నేను కావాలంటే వాళ్ళు ఎవరు డిబేట్కి వచ్చినా, నేను ఏ మీడియాలో కూర్చున్నామా లేకపోతే ప్రెస్ క్లబ్లో కూర్చున్నామా, రౌండ్ టేబుల్ సమావేశం పెడదామా, దేనికైనా నేను విత్ ప్రూఫ్తో వస్తా. నేను మీరు సిద్ధమేనా? అధికారులు మీరు చేయకండి తప్పు, ప్రజలకు సేవ చేయండి. మీరు ప్రజలకు కోసం కానీ మీరు జీతాలు తీసుకునేది కానీ రియలేటర్ల కోసం కాదు మీరు జీతాలు తీసుకునేది. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ సలహా కూడా చెప్తున్నా, మీరు మార్చుకోకపోతే ఇది ఉద్యమం చేస్తా, దీన్ని తీవ్రంగా పరిగణలో తీసుకొని చాలా ముందుకు తీసుకుపోదలుచుకున్నాను. రియల్ ఎస్టేట్లో వెళ్ళే వాళ్ళకి కానీ, కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ, లేదా రియల్ ఎస్టేట్ మనం భూమి కొందాం అనుకునే జనానికి కానీ మీరు ఎలాంటి భూమి కొనాలని సందేశం ఇస్తారు? మీరు ఒక ప్లాట్ కొనుక్కునే ముందు ఫస్ట్ మీరు ఒక రియలేటర్ని అడగాల్సింది ఏంది, మీరు ఎన్ని గజాల ప్లాట్ చేసారు, మీ లీగాలిటీ ఏంది, 1954 నుంచి లీగల్ డాక్యుమెంట్ ఉందా, మీరు హెచ్ఎండిఏ పర్మిషనా లేకపోతే డిటిపిసి పర్మిషనా, వైడిటి పర్మిషన్, ఏదో పర్మిషన్ ఖచ్చితంగా చూసుకోవాలి. చూసుకొని లీగాలిటీ ఉంటేనే ప్లాట్లు కొనండి. స్కీములు పెట్టే ప్లాట్ కొనకండి. అసలు స్కీమ్లో నమ్మొద్దు. ఫ్రీ లాంచింగ్ వాడు ఏం చెప్తాడంటే ఒక కార్ మీద తీసుకొచ్చి వైట్ పేపర్ గీసి ప్లాట్ గీసి ఈ ప్లాట్ నీకు ఈ ప్లాట్లు అయిపోవాలని ఫ్రీ లాంచ్. అసలు ఫ్రీ లాంచింగ్ అనేది చట్టవిరుద్ధం. ఈ ఫ్రీ లాంచింగ్ విధానమే చట్టవిరుద్ధం. ఈ ఫ్రీ లాంచింగ్ పెట్టి ఆఫర్లు పెట్టి ఇవాళ ఇన్ని ప్లాట్ బుక్ చేస్తే నీకు ఆంకాంగ్ రేపు పొద్దున్నే టూర్ రెడీగా ఉంటుంది టికెట్ అని చెప్తారు. ఇవి మీడియేటర్లు ఏం చేస్తారు? వాని బాధ ఆడి పెడతాడు, వాడు 100 మాటలు చెప్పి అవతలని అది చేస్తాడు. ఇలాంటి వాళ్ళు చాలా మంది. అందుకని మీరు దయచేసి కొనే ముందు ప్రతిదీ జాగ్రత్తగా చూడండి. లేకపోతే మాలాంటి సంస్థలు సంప్రదించండి. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము ఆ ప్లాట్ కొనొద్దని కూడా చెప్తాం. ఇంకోటి చిన్న విషయం, ఎల్బీ నగర్ దగ్గర ఒక ఫ్యాక్టరీలో పెద్ద బిల్డింగ్లు కట్టు, అది రసాయన కెమికల్ ఫ్యాక్టరీ. నేను 30-35 సంవత్సరాలు చూసిన రసాయన కెమికల్ ఫ్యాక్టరీ. భూమి మొత్తం విషతుల్యం అయిపోయింది. ఆ భూమి ఉంటే క్యాన్సర్ వస్తుంది, ఆ భూమిలో వాటర్ తాగితే క్యాన్సర్ వస్తుంది, చర్మవ్యాధులు వస్తాయి. రేపు భవిష్యత్ తరాలు పిల్లలు పుట్టే వాళ్ళు వికలాంగులుగా పుట్టొచ్చు. అంటే ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి ఇవన్నీ పట్టుండవా? వాళ్ళకు కూడా చెప్తే అదే, మీరు చేసే ప్రతి పని కూడా గవర్నమెంట్ ల్యాండ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు గవర్నమెంట్ ల్యాండ్ జోలికి పోకండి. ఇవాళ హైదరాబాద్లో కూడా మీరు ఎందుకు చేస్తారు? గవర్నమెంట్ ఫుట్పాత్ మీద మనం వ్యాపారం చేసుకోవాలి, అందరం చేసుకోవాలి. చేసుకొని దానికి ఒక పద్ధతిగా ఒక దగ్గర మన గవర్నమెంట్ అడగాలి, మనం ఒక దగ్గర సమూహం ఏర్పరచుకోవాలి, వ్యాపారాలు చేసుకోవాలి, పర్మిషన్ తెచ్చుకోవాలి, అన్ని చేయాలి. ఇప్పుడు మన ఇల్లు ఉంది,
మన ఇల్లు బాగు చేసుకోవాలంటే ఎన్ని రకాలుగా ఆలోచన చేస్తాము. మన మన ఊర్లు బాగు చేసుకోవాలంటే అదే చేయాలి, మన మండలాన్ని బాగు చేసుకోవాలంటే అదే, జిల్లాని, మన రాష్ట్రాన్ని కూడా అదే విధంగా బాగు చేసుకోవాలి. ప్రతి దానికి సంబంధం ఉంటుంది. సంబంధం లేదు నేను ఏదో చేస్తా అంటే కుదరదు. అందరికీ చెప్తున్నా, దయచేసి మీరు లీగాలిటీ చూసుకోండి, లేకపోతే అడ్వకేట్లను సంప్రదించండి లీగాలిటీ కోసం, లేకపోతే నాలెడ్జ్ ఉన్న జర్నలిస్టులు సంప్రదించండి, మేధావులు సంప్రదించండి. మాలాంటి స్వచ్ఛంద సంస్థలు మీకు సహకారం చేసేందుకు మేము రెడీగా ఉన్నాము. ఇంకా మేము కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతాము, ప్రభుత్వానికి కూడా సూచన చేస్తాము. నేను ఆల్రెడీ టైం తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు దయచేసి నాకు ఎంత తొందరలో మేము టైం ఇస్తే, ఈ మీడియా ముఖంగా చెప్తున్నా, మీకు గెలవడానికి, మీకు సూచన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే చాలా మంది బాధితులు ప్రాణాలు పోతున్నాయి. ఒక్కొక్కరు పెరాలసిస్ వచ్చి చచ్చిపోతారు. పెళ్లి హైతనగర్ లో నేను ఒక మహిళ ఫోన్ చేసింది, అన్నా నా పరిస్థితి అన్నా, నాకు 2 ఆడపిల్లలు, నేను పోచంపల్లి దగ్గర ఒక ప్లాట్ 2 ప్లాట్లు కొనుక్కున్నా, పిల్లల పెళ్లిళ్ళు అక్కడ వస్తాయని. నా దగ్గర ఇంకో 15-20 లక్షలు ఉంటే ఫైనాన్స్ ఇచ్చుకున్నా. ఆ ఫైనాన్స్ కూడా 20 లక్షలు ముంచిండన్న. ఈ ప్లాట్లు వేరే రియల్ ఎస్టేట్ కంపెనీ ఆక్రమించిన నా పరిస్థితి అని నాకు వెబ్సైట్లో కంప్లైంట్ చేసేవారు. వాళ్ళకి నేను ఏ రకంగా న్యాయం చేయాలో నాకే అర్థమవుతలేదు. నేను ఎట్లా తీసుకోవాలి లీగల్ స్టెప్? ఫస్ట్ ఆ అమ్మిన అతన్ని ఫోన్లో మాట్లాడి వాళ్ళకు ఏదో న్యాయం చేయాలని ఆతృత నాలో ఉంది, చేయాలన్న ఆలోచన కూడా ఉంది. చేస్తా, నేను ఖచ్చితంగా చేస్తా. అలాంటి వాళ్ళందరికీ అండ ఉంటా. ప్రతి ఒక్కరికి ఈ సమస్యకు నేను అండగా నిలబడతా, చేస్తా. రైట్ అన్న, మీలాంటి ఏదైతే జనానికి మంచి చేయాలనే తాపత్రయపడుతుందో వాళ్ళ కోసం మేము కూడా మా ఛానల్ తరఫున కూడా మీకు సపోర్ట్ చేస్తాం. చివరిగా ఒక ప్రశ్న, హైడ్రా అనేది ఒక భూతంగా చూస్తున్నారు ప్రతిపక్షాలు కానీ, లేకపోతే జనాలు హైడ్రా అంటేనే ఒక భయపడే సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది. హైడ్రా గురించి జనం భయపడొచ్చా, భయపడొద్దా? అన్న నేను చెప్పేది ఇప్పుడు కూడా పేదోళ్ళ వాటి జోలిపోకుండా హైడ్రా కూడా ఇప్పుడు ఈ చేసే లేఅవుట్లో కానీ, గవర్నమెంట్ ఆఫీసర్లో కానీ, ఇలాంటి మీద ఇప్పుడు ఒక ఆఫీసర్ పర్మిషన్ ఇచ్చిండు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ పర్మిషన్ ఇస్తే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అంటేనే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఆయన సంతకం పెడితే ఒక రాజముద్రిక. మీరే అవినీతి చేసి మళ్ళీ మీరు కూలగొడతా అంటే ఎంతవరకు న్యాయం అయితే అనిపించదు నాకు. కానీ మీరు కొంతవరకు ఆలోచన చేయండి, ఆ పేదలకు న్యాయం చేయండి. మీ హైడ్రా తరఫున కూడా నేను కూడా మేము రంగనాథ్ గారిని 2 రోజులు టైం తీసుకుంటున్నా, కలుస్తాను. ఆయన కూడా నేను చెప్తాను, సూచన చేస్తాను. నాకు చేతనైనంత వరకు ప్రయత్నం చేయడానికి నేను ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నా. రోజు ఇదే విధంగా దయచేసి నా వీడియో చూసిన కూడా చెప్తున్నా, ఈ ఉద్యమంలో మీరు పాలు పంచుకోవాలంటే ఈ వీడియోను మీ వంతుకు ఒక 10 మందికి షేర్ చేయండి. షేర్ చేస్తే ఏమవుతుందంటే 10 మంది చేస్తే 100 మంది అవుతారు, 100 మంది పోతే 200 మంది అవుతారు. అందరికీ సమస్య అనేది తెలుస్తుంది, ఒక అవేర్నెస్ వస్తుంది. దయచేసి నేను కూడా పబ్లిక్ అప్పీల్ చేస్తున్నాం, నా ఉద్యమానికి సహకరించమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. అయితే కొల్లూరు శ్రీనివాస్ గారు తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ పెట్టి, అటు భూమి కొన్న వాళ్ళకు కావచ్చు, లేకపోతే భూమి అమ్ముతున్న వాళ్ళకు కూడా కావచ్చు, గవర్నమెంట్ నుంచి వచ్చే సమస్య కావచ్చు, లేకపోతే రియల్టర్ నుంచి వచ్చే సమస్య కావచ్చు, ఏ సమస్యకైనా నేను ముందుండి తెలంగాణ బడుగు బలైన వర్గాల కోసం, ప్రజానికం కోసం పోరాడతా అని చెప్పేసి ముందుకు వస్తున్నారు. ఇందులో సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కలవడం కావచ్చు, ఇప్పుడు ట్రెండింగ్ గా ఉన్న హైడ్రా చైర్మన్ రంగనాథ్ గారిని కావచ్చు, నా వంతు కృషి నేను చేసుకుంటా వెళ్తున్నా. ఆ కృషిలో ప్రజానికం కనుక తోడుగా వస్తే ఎంతో మంది బాధితులను రక్షించి ప్రాణాలను కూడా కాపాడిన వాళ్ళం అవుతామని చెప్తున్నారు. నమస్తే, మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్.